ఇరాన్లో ఓవైపు భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్యలో ఆదివారం నాడు ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్గా ముస్తాబా ఖమేనీని ఎన్నుకున్నారు. అయితే ఆయన ఎంపిక పట్ల ఇరాన్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయతుల్లా స్థానంలో ఆయన కుమారుడు వచ్చినందువల్ల తమకు ఒరిగిందేమీ లేదని, తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ఇరాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రజల మనోభావాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి సంయుక్తంగా ఆయనపై బాంబుల వర్షం కురిపించి గత నెల 28వ తేదీన హతమార్చారు. వెంటనే ఇరాన్ కూడా అప్రమత్తమై అమెరికా, ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలుపెట్టింది. టెల్ అవీవ్పై మిస్సైల్స్తో దాడులు చేస్తూ మరోపక్క గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇరాన్కు ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే ఇరాన్కు సుప్రీం లీడర్ లేడు కాబట్టి మిలిటరీకి ఆదేశాలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఇటీవలే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ మిలిటరీకి ఎవరూ దిశానిర్దేశం చేయడం లేదని, మిలిటరీ చీఫ్లే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. కాగా గత 10 రోజుల నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక పట్ల ఇరాన్ మత గురువులు, ప్రభుత్వం తర్జన భర్జన చేస్తోంది. ఎట్టకేలకు ఆదివారం నాడు ఖమేనీ రెండవ కుమారుడు ముస్తాబా ఖమేనీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనకు మిలిటరీ, పోలీసులు, మత పెద్దలు అందరూ సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముస్తాబా ఎంపిక పట్ల ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే మరోపక్క సాధారణ ఇరానియన్లు మాత్రం విదేశీ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్తాబా ఎంపిక వల్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని వాపోతున్నారు. తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తాడని ఇక్కడి యువకులు మండిపడుతున్నారు. తండ్రి బాధ నుంచి తమకు విముక్తి లభించిందనుకునేసరికి అతడి కొడుకును తెచ్చి కూర్చోబెట్టారని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ముస్తాబా ఎంపిక విషయానికొస్తే మొత్తం 88 మంది మత పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు కలిసి అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితులైన వారిని ఎంపిక చేయవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముస్తాబా ఎంపిక వల్ల ఇరాన్ సమాజంలో ఎలాంటి మార్పులు చూడబోమని పాత ప్రభుత్వం మాదిరిగానే కొనసాగుతుంది. తండ్రి స్థానంలో కొడుకు వచ్చాడు తప్ప వేరే ఏమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబా విషయానికొస్తే ఆయన 1969లో పుట్టారు. అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు. ఆయన 1980లో 17 ఏళ్ల వయసులో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పోరాడాడు. అటు తర్వాత 30 ఏళ్ల వయసులో అతడు మతాధికారి కావడానికి ఆయన మదర్సాలో చేరాడు. అయితే ఇటీవల అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన తల్లి, భార్య అందరూ చనిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరాన్ ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి ముస్తాబా చక్రం తిప్పుతున్నాడన్న పుకార్లు వినిపించేవి. చాలామంది ఇరాన్ ప్రజలు తండ్రి మాదిరిగానే ఆయన కూడా అత్యంత కఠినమైన విధానాల్ని అమలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. టెహ్రాన్కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి విదేశీ మీడియాతో మాట్లాడుతూ తండ్రి కంటే ముస్తాబా పాలనలో మరింత అణిచివేతకు గురవుతామని భయపడుతున్నామని చెప్పారు. ఇరాన్ సీనియర్ నాయకులందరూ అమెరికా బాంబుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ వారే ఇప్పటివరకు ఉంటే తాము ఎప్పుడో చనిపోయి ఉండేవారమని ఆ యువతి చెప్పుకొచ్చారు. టెహ్రాన్కు చెందిన మరో 30 ఏళ్ల యువకుడు మాత్రం ముస్తాబా తన తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆయన అమెరికాపై ఎలానూ ప్రతీకారం తీర్చుకోలేడు కాబట్టి ఆ కసిని సాధారణ పౌరులపై తీర్చుకుంటాడు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ముందుగా ఆయన్ను లేపిస్తే తాము సంతోషిస్తామని అన్నాడు. ఇక ఆదివారం రాత్రి నుంచి ఇరానియన్ ప్రభుత్వ టీవీ న్యూస్ ఛానల్స్ IRINN ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఛానల్ కాబట్టి ముస్తాబా ఎంపిక తర్వాత దేశంలోని పలు నగరాల్లో ముస్తాబాకు అనుకూలంగా తీసిన ర్యాలీలు చూపించారు. టెహ్రాన్, క్వామ్, ముషాద్లలో ప్రజలు ఇస్లామిక్ రిపబ్లిక్ జాతీయ జెండాని ఊపుతూ ర్యాలీలో పాల్గొన్న ఫుటేజ్ని చూపించారు. అయితే సుప్రీం లీడర్గా ఎంపికైన తర్వాత ఆయన బహిరంగంగా బయటికి రాలేదు. ఎలాంటి ప్రసంగం ఇవ్వలేదు. టీవీ ఛానల్లో ఒక మహిళ మాట్లాడుతూ ముస్తాబా ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అల్లా తమను కాపాడాడు, ఖమేనీనే తమ నాయకుడు అని అన్నారు. పలువురు మహిళలు కూడా ముస్తాబా ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ముస్తాబాకు వ్యతిరేకంగా కమెంట్లు వెల్లువెత్తాయి. డెత్ టు ముస్తాబా అంటూ, డెత్ టు ది లాకీ అంటూ కమెంట్లు పెట్టారు. ఇక ఈ 56 ఏళ్ల మత గురువు తన తండ్రి పాలన సమయంలో ప్రొఫైల్ పాటించారని చెబుతారు. అయితే ఆయనపై తండ్రి ప్రభావం చాలా ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే 2000వ సంవత్సరంలో వికీలీక్స్ ప్రచురించిన యుఎస్ డిప్లొమాటిక్ కేబుల్లో తెర వెనుక అదృశ్య శక్తిగా ముస్తాబాని అభివర్ణించింది. ఆయన్ను సమర్థవంతమైన, శక్తివంతమైన నాయకుడని వికీలీక్స్ కేబుల్స్లో ప్రస్తావించారు. ఇక ఇరాన్లో అత్యంత శక్తివంతమైన ఐఆర్జీసీకి దగ్గరగా ఉండటమే కాకుండా అతను అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాడని, పారామిలిటరీ బాసిస్ దళానికి నాయకత్వం వహించాడని ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. కాగా టెహ్రాన్లో మరో 40 ఏళ్ల యువతి ముస్తాబా ఖమేనీ గురించి ప్రస్తావిస్తూ తండ్రి కంటే ఇతడు మహా దుర్మార్గుడని మండిపడ్డారు. ఖమేనీ బతికే ఉంటే తన అంచనా ప్రకారం అమెరికా, ఇజ్రాయిల్ను చంపేవారని ఆమె తన కసిని ఇలా వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ఆయన్ను సుప్రీం లీడర్గా ఎంపిక చేసినట్లు ప్రకటించగానే ఇరాన్లో ప్రతి ఒక్కరూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్లో ఏ ఒక్కరూ ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించరు, ప్రభుత్వానికి మద్దతు పలికేవారు తప్పించి అని ఆ మహిళ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు కొత్త సుప్రీం నాయకుడి మద్దతుదారులు టెహ్రాన్లోని ఇంక్విలాబ్ స్క్వేర్ వద్ద సమావేశమయ్యారు. కాగా ఇరానియన్ ప్రభుత్వానికి చెందిన టీవీలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ముస్తాబాకు మద్దతు తెలిపారని వార్తలు ప్రసారం చేశాయి. ఇక ఆయనకు మద్దతుదారులు ముస్తాబా ఖమేనీ ఆయన తండ్రి ఫోటోల్ని పట్టుకుని జాతీయ జెండాని ఊపుతూ కార్ల హారన్లు మోగిస్తూ పెద్ద ఎత్తున హడావిడి చేశారు. పలువురు మహిళలు తండ్రికి తగ్గ కొడుకు సుప్రీం లీడర్ అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలున్నాయని పలువురు ప్రశంసలు గుప్పించారు. టెహ్రాన్కు సమీపంలో ఉన్న కరాస్ పట్టణానికి చెందిన ఒక యువకుడు మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటివరకు ముస్తాబా పేరు వినలేదని చెప్పాడు. అయితే టెహ్రాన్లో అసలు చర్చ మాత్రం ట్రంప్ అనుమతి తీసుకుని ముస్తాబా పేరు ప్రకటించారా అని ప్రజలు తమలో తాము తర్జన భర్జన చేసుకుంటున్నారు. లేదంటే ట్రంప్ తండ్రిని టార్గెట్ చేసినట్లు కొడుకును కూడా టార్గెట్ చేస్తాడని అంటున్నారు. ముస్తాబా వల్ల ఇరాన్ ప్రజల బతుకులు ఏమీ మారవు, తండ్రి కంటే కొడుకు ఇంకా ఘోరం, ఇతడు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండదంటున్నారు. ట్రంప్ ఖచ్చితంగా ముస్తాబాను లేపేస్తాడు. మరోపక్క ఇజ్రాయెల్ కూడా ఖమేనీ కుమారుణ్ణి వారసుడిగా ప్రకటిస్తే లేపేస్తామని హెచ్చరించింది. మరి జూనియర్ ఖమేనీ మొదటి రోజు నుంచే బంకర్లో దాక్కోవాల్సి వస్తుంది అన్న జోకులు మాత్రం టెహ్రాన్లో వినిపిస్తున్నాయి. మరి ముస్తాబా పాలన ఎలా ఉంటుందో రాబోయే కాలమే చెప్పాలి.